హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్యా. సో రౌండ్ ఫిగర్ కి దగ్గరలో ఉంది, అది కొంచెం కంప్లీట్ చేసండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. సో రివ్యూ ఒక రోజు లేట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే, సో నిన్న నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం జరిగింది. అంత ట్రావెలింగ్ లో ఉన్నాను అనమాట. అందుకే సినిమా చూడలేకపోయాను. సో ఈ రోజే చూశాను. సో ఇంక రివ్యూ స్టార్ట్ చేద్దాం. డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది ఏంటి అంటే భయ్యా, అసలు ఏంటి భయ్యా ఆ మూవీ? తమన్ గారి బీజిఎం, బాబీ కొల్లి గారి ఎలివేషన్స్, బాలయ్య బాబు గారి స్వాగ్ స్టైల్ చింపి పడేశారు భయ్య. లిటరలీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బీజిఎం అయితే భయ్య అవుట్ స్టాండింగ్ ఉంది. తమన్ గారు అయితే మాత్రం 200% ఇచ్చి పడేశారు. అండ్ దానికి తగ్గట్టు బీజిఎం వచ్చినప్పుడు బాలయ్య బాబు గారు ఎంట్రీ సీన్స్ అసలు లిటరలీ చెప్పాలంటే థియేటర్ లో గూస్ బంప్సే భయ్య. ఏంట్రా సినిమా అంత బాగుంది, అసలు ఫ్లాస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. స్టోరీ కూడా మనం కొత్తగా చూసిన స్టోరీ ఏం కాదు, చాలా సార్లు రిపీట్ అయిన స్టోరీ. బట్ స్టోరీ ఎలా ఉన్నా హౌ యూ రిప్రజెంటింగ్ ఇన్ ద స్క్రీన్ అనేదే కదా మ్యాటర్. ఆ మ్యాటర్ లో అయితే మాత్రం బాబీ కొల్లి గారు ఎరగదీశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్ గా ఉంటది. అండ్ దట్టు ఆ బీజిఎం తో వచ్చే ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లో ఉన్నాయి. అండ్ బాలయ్య బాబు గారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆయన ఏజ్ తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేశారు భయ్, విచ్ లుక్స్ టూ గుడ్ ఇన్ ద మూవీ. అండ్ బాలయ్య బాబు గారి లుక్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి భయ్. అండ్ దాంతో పాటు నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే, మూవీ మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు అన్వాంటెడ్ కామెడీ గానీ, అన్వాంటెడ్ ఎలివేషన్స్ గానీ, లేదంటే అన్వాంటెడ్ సాంగ్స్ గానీ రావన్నమాట. అండ్ అఫ్ కోర్స్ దబిడి దిబిడి సాంగ్ కూడా బాగుంది భయ్య. బయట చాలా కాంట్రవర్సీ అవుతుంది కానీ ఆ స్టెప్ కోసం అలా కొట్టడం కాకుండా ట్యాప్ చేస్తుంటే బాను. బట్ ఇట్స్ ఓకే, నాకైతే మరీ అంత ఓవర్ గా అయితే ఏమనిపించలేదు. అండ్ ఇంకా మూవీ సెకండ్ హాఫ్ కి వస్తే బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. కొంచెం బోర్ కొట్టినా బట్ ఇంకా తప్పదు భయ్య. స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లోని కొంచెం హైప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ బాగా పడ్డాయి కాబట్టి ఇంకా మనం ఫర్గ్యూ చేసేయాలి, ఇంకేం చేయలేం. ఇంకా ఉర్వశి రొటెలా గారు, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాబీ డియోల్ గారు ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారు భయ్య. అండ్ ఇంకా బాలకృష్ణ గారి గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైమ్ హీస్ గివింగ్ హిస్ బెస్ట్. అండ్ పర్టికులర్లీ డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా డిజైన్ చేశారనిపించింది భయ్య మూవీలో. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది మూవీ. కంపేర్ టు గేమ్ చేంజర్ నాకైతే చాలా ఫార్ బెటర్ అనిపించింది. సో మరి సజెస్ట్ చేస్తావారా అంటే ఎస్, నేను సజెస్ట్ చేస్తాను భయ్య. సో పండగకి ఖాళీగా ఉంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా రేపు సంక్రాంతికి వస్తున్న మూవీ ఒకటి ఉంది, అది కూడా చూసేస్తా, రివ్యూ కూడా పెట్టేస్తా. ఈ లోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రౌండ్ ఫిగర్ కూడా కంప్లీట్ చేయండి భయ్య, నాకు కూడా కొంచెం మోటివేట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు వీలైతే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి భయ్య, మన గురించి కూడా 10 మందికి తెలుస్తుంది, మన ఛానల్ కి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది, నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. సో కలుద్దాం మరి రేపు ఇంకొక రివ్యూ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ.